హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు A9 ప్రాపర్టీస్. ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది ఒక న్యూలీ కన్స్ట్రక్టెడ్ G+1 హౌస్ అండి. ఇది డైరెక్ట్ ఓనర్ నెంబర్తో అయితే ప్రమోట్ చేయడం జరుగుతుంది. మీ దగ్గర నుంచి ఎటువంటి ఛార్జెస్ కానీ కమిషన్ కానీ ఉండదు. జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. అలాగే ఈ ప్రాపర్టీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా చూస్తున్నట్టయితే వాళ్ళకి షేర్ చేయండి. మంచి ప్రాపర్టీ అండి. ఇది డైరెక్ట్ ఓనర్ నెంబర్తో అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని డీటెయిల్స్ అయితే నేను వీడియోలో కవర్ చేస్తాను. టోటల్ వీడియో చూసిన తర్వాత డీటెయిల్స్ అన్ని గ్యాదర్ చేసుకొని మీరు ఓనర్ కాంటాక్ట్ చేయండి. దయచేసి డీటెయిల్స్ కోసం ఓనర్ని కాంటాక్ట్ చేయండి. డీటెయిల్స్ కోసం ఓనర్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. చాలామందికి సమాధానం చెప్పలేరు కదా. ఆన్లైన్లో మన ఛానల్ చాలామంది చూస్తున్నారు కాబట్టి అందరికీ వాళ్ళు ఆన్సర్ చేయలేరు. కాబట్టి డీటెయిల్స్ తీసుకుని మీకు చూడాలనుకుంటే ఆయన వాళ్ళకి కాల్ చేయొచ్చు అనమాట. ఇది G+1 హౌస్ ఫ్రెండ్స్. ఇది నార్త్ ఫేజింగ్తో ఉన్న హౌస్ అనమాట. ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసరికి మనకి హయాత్ నగర్లోని పసుమామ్లా అనే ఏరియా కిందకు వస్తుందండి. పెద్దంబర్పేట మున్సిపాలిటీ కిందకు వస్తుందన్నమాట. ఇది పసుమామ్లా ఏరియాలో ఉంటుంది. పసుమామ్లా మీకు బస్ స్టాప్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందన్నమాట. మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మనం గెస్ట్ వాష్రూమ్ చూడొచ్చు. అవుట్ సైడ్ వాష్రూమ్ అనేది ఇచ్చారు. అలాగే స్టెప్స్ చూసుకుంటే మనకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి స్టెప్స్ ఇచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK, ఫస్ట్ ఫ్లోర్లో 1 BHK ఉంటుందన్నమాట. టోటల్గా మీకు 2 BHK పోర్షన్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి బోర్ వాటర్ అవైలబుల్ ఉంది, సంప్ అవైలబుల్ ఉంది. అలాగే డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా మనకి అవైలబుల్ ఉందండి. చిన్న ఫ్యామిలీకి పర్ఫెక్ట్గా సరిపోయే హౌస్. చిన్న ఫ్యామిలీకి తక్కువ బడ్జెట్లో కావాలి అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇది మనం మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి హాల్ అయితే ఉంటుంది. చూడొచ్చు మీరు. ఇది హాల్ అండి. ఇది ఫాల్ సీలింగ్ ఇచ్చారు. హాల్ చూడండి మంచిగానే ఉంది, నీట్గా ఇచ్చారు ఉన్న దాంట్లోనే. అలాగే టీవీ యూనిట్ కూడా ఇవ్వడం జరిగింది. రైట్ సైడ్ చూసుకుంటే మనకి వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. ఇటు మీకు పూజా రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. పూజా రూము దాని పక్కన మనకి కిచెన్ రూమ్ ఇచ్చారు. యూ టైప్ కిచెన్ ఇచ్చారు. వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. అలాగే మనకి టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది అనమాట. ఇక ఇది క్లియర్గా చూసుకోండి. ఇది వచ్చేసరికి మీకు అటాచ్డ్ వాష్రూమ్ అండి. కామన్ వాష్రూమ్ అండి. కామన్ వాష్రూమ్ వచ్చేసరికి మీకు ఇండియన్ స్టైల్లో అయితే ఇస్తారు. టైల్స్ అయితే యూజ్ చేశారు. గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్ని క్లియర్ కట్గా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఇది చూసుకుంటే బెడ్రూమ్ అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నామండి. బెడ్రూమ్ సైజ్ అయితే మీరు చూసుకోవచ్చు. మంచి సైజే ఉంది. ఉన్న దాంట్లో అయితే చాలా నీట్గా అయితే ఇచ్చారు. అలాగే స్టోరేజ్ కోసం ర్యాక్స్ ఇచ్చారు. వెంటిలేషన్ కోసం విండోస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇమేజెస్ వచ్చేసరికి మన వెబ్సైట్లో ఉంటాయండి. అలాగే నేను ఫేస్బుక్లో కూడా పోస్ట్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్స్ రూపంలో ఈ ప్రాపర్టీ అనేది లిస్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి కూడా మీరు ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవచ్చు అనమాట. వీటి యొక్క లింక్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడ చూసుకోవచ్చు. ఇది గ్రౌండ్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్ కూడా యాస్టీస్గా ఉంటుందండి. ఫస్ట్ ఫ్లోర్ కూడా మనం మూవ్ అవుదాము. ప్రైస్ వచ్చేసరికి 49 lakhs కోట్ చేస్తున్నారండి. 60 గజాల G+1 హౌస్. గ్రౌండ్ ఫ్లోర్లో మీకు 1050 SFT వస్తుంది. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో కూడా మీకు 1050 SFT వస్తుంది. మెయిన్ డోర్ చూడొచ్చు. మెయిన్ డోర్ నుంచి మనం లోపలికి ఎంటర్ అయిపోయినాము. లోపలికి ఎంటర్ అవ్వగానే క్లియర్గా చూడండి. టీవీ యూనిట్ ఇచ్చారు. 2 BHK ఇచ్చారు. సో నేను ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇచ్చానండి. గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK పోర్షన్, ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్ ఇచ్చారు. చూశారు కదా. ఇది ఒక బెడ్రూము. ఇది సెకండ్ బెడ్రూము. అటాచ్డ్ వాష్రూమ్. ఇది మీకు కిచెన్ అండి. ఇది ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఇప్పుడు టెరెస్ ఏరియాకి వెళ్దామండి. టెరెస్ ఏరియా చూసిన తర్వాత ఈ వీడియో క్లోజ్ చేస్తాను. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ప్రాపర్టీస్ వచ్చేసరికి ప్లేలిస్ట్ వైజ్ చేయడం జరిగిందండి. ఏరియా వైజ్గా ఉంటాయి, అలాగే బడ్జెట్ వైజ్గా ఉంటాయి. మీకు ఎలా కావాలనుకుంటే అలా చూసుకోవచ్చు. అలాగే సైజెస్ని బట్టి కూడా ఉంటాయి. 100 to 150 స్క్వేర్ యార్డ్స్ ఒకటి, 150 నుంచి 200 అలా మీకు సైజెస్ని బట్టి కూడా ఉంటాయి.
ఇలా ప్లేలిస్ట్ వేసి చేశాను, మీకు ఇబ్బంది కలగకుండా పెట్టాను అనమాట. అవి కూడా ఒకసారి చెక్ చేయండి. ఓనర్ నెంబర్స్ నేను వీడియోతో పాటు మన వెబ్సైట్లో ప్రొవైడ్ చేస్తున్నానండి. దయచేసి ఇంకోసారి గమనించండి. మీరు టోటల్ డీటెయిల్స్ ఒక పేపర్ మీద రాసుకున్న తర్వాత మీకు నచ్చితేనే ఓనర్కి కాల్ చేయండి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది మిస్యూజ్ చేస్తే, వాళ్ళు ఇబ్బంది పడితే మాత్రం ఇన్ఫర్మేషన్ నేను ఓనర్ నెంబర్ తీసేయాల్సి వస్తుంది. అప్పుడు మనకి ఫర్దర్గా ప్రాపర్టీస్ లిస్ట్ చేయడం కష్టం అవుతుందన్నమాట. ఇది ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రోగ్రామ్ అలా కలుగుతాను. టేక్ కేర్. బాయ్.